ఏర్పాటు చేసుకొని ఉన్నారు. వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో మాకైతే తెలీదు ప్రభా. ఏ బాధతో కూడా నడిపించబడుతున్నారో మాకు తెలీదు నాయన. ఏ కన్నీటి మధ్య నా ప్రభా జీవిస్తున్నారో నాకు తెలీదు ప్రభా. సహాయము దయచేసి ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డను నీ మెండైన దీవునితో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా ఈ ప్రార్థన కూడిక నా ప్రభా అనేక మందికి దీవెనకరంగా ఈ కుటుంబం ద్వారా మార్చబడను కాక స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా అల్పురాలని దేనికి పనికిరాని నన్ను నా ప్రభా అయా నీ కృపతో నింపి మీ ఆత్మాభిషేకముతో ప్రభా మాట్లాడుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి, మాట్లాడేది నేను కాదు ప్రభా. అయ్యా నాలో మీరు ఉండి మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నా మాటలు పనిచేయు ప్రభా. నీ మాటలు బ్రతికులను మారుస్తాయి ప్రభా. నీకు స్తోత్రాలు. సహాయం దయచేసి కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రభా అతి వినిమి గడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక కీర్తనాకారుల యొక్క గ్రంథం మనం బాగా గమనిస్తే, ఇక కీర్తన గ్రంథం 30వ అధ్యాయము యొక్క 11వ వచనంలో, నా ప్రాణము మౌనముగా నుండగా నిన్ను కీర్తించినట్లు అయ్యా నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఇక దావీదు మహారాజు మనం ఈ యొక్క అధ్యయనంలో చూస్తే ఆయన అంగలార్పిస్తున్నాడంట. అంగలార్పు అనేది ఎప్పుడు వస్తుంది? అంగలార్పు అంటే ఏంటి? ఆర్తధ్వని. ఆర్తధ్వని ఎప్పుడు వస్తుంది? దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి గుండా నడిపించబడతా ఉన్నప్పుడు అంగలార్పు. ఎందుకు అంగలార్పిస్తున్నావు? ఎందుకు ఆర్తధ్వని చేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నాను కదా అని దావీదు దేవుని మందిరంలోకి వెళ్ళి, అయ్యా నేను ఇప్పుడు దుఃఖిస్తున్నాను కానీ, నేను బాధపడుతున్నాను కానీ, నేను కృంగిపోతున్నాను కానీ, నా యొక్క కృంగుదలకు ఏదో ఒక రోజు సంతోషమును, ఆనందమును, ఉల్లాస వస్త్రం నాకు దయచేస్తావు ప్రభు అని ఒకే ఒక నమ్మకముతో దేవుని సన్నిధిలో చేరి దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా మన జీవితాల్లో కష్టాలు వస్తూ ఉంటాయి. మనుషులకి కష్టాలు రాకుండా ఉంటాయండి? జంతువులకు వస్తాయా? చెట్లకు వస్తాయా? రావు కదా. మనుషులకే వస్తాయి. ఎందుకంటే ఆయన పోలికగా మనల్ని పుట్టించాడు కాబట్టి, ఈ లోకంలో మనం వేసే శ్రమనుందని కాబట్టి ఆయన బిడ్డలుగా మనము కూడా శ్రమను సహిస్తూ, బాధను భరిస్తూ మన జయం పొందాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కష్టం వెనకాల ఫలితం ఉంటుంది. కష్టే ఫలి. మనం కష్టపడినప్పుడు ఖచ్చితంగా ఫలితమును దయచేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కష్టపడాలి. నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడాలి. నీ బిడ్డల కొరకు నువ్వు కష్టపడాలి. దేవుని యొక్క పరిచర్యను కష్టపడాలి. నువ్వు కష్టపడినప్పుడే నీ బిడ్డలు చక్కగా 4 ఏళ్లతో మొత్తం నోటిలో పోతుంది. హల్లెలూయా. ఒక తండ్రి బిడ్డని పడుచుకోకుండా, భార్యను పడుచుకోకుండా వదిలేస్తే తల్లి బిడ్డ ఎలా జీవిస్తారండి? వాళ్ళు ఎలా తింటారు పాపం? ఎలా జీవిస్తారు? అలాగే తల్లి బిడ్డని పడుచుకోకుండా ఉంటే వాళ్ళు ఎవరు మంచి మార్గంలో నడిపిస్తాడు? అదే నీవు నేను దేవుని తెలుసుకొని ఉంటే, నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నువ్వు దేవునితో కొనసాగిస్తే నీ కుటుంబాన్ని ముందుకు నెట్టుకుంటా వస్తావు. కారణం ఏంటంటే దేవునికి వాక్యం నీ హృదయంలో పనిచేస్తూ ఉంటుంది. నేను కష్టాలకి కురుకుపోను, నష్టానికి వెనుదిరుగును, ముందుకే సాగుతాను కానీ వెనుక తిరుగునటువంటి నిశ్చయత నీలో నాలో దేవుడు ఇస్తాడని ప్రభు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి మా ఊర్లో పాస్టమ్మ గారు ఒక ఆమె ఉండేది. ఆ పేరు విక్టోరియా. ఆమెకి 4 బిడ్డలండి. 4 బిడ్డలు, 3 కూతుర్లు, 2 కొడుకులు, ఒక అమ్మాయి చనిపోయింది. 4 బిడ్డలు. ఆయన భర్త ఉన్నప్పుడు పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాడట. ఆ 5 మంది పిల్లలు పుట్టిన కొన్ని సంవత్సరాలకి ఆమె భర్త చనిపోయాడు. ఆమె ప్రతిరోజు కూడా అండి 5 మంది పిల్లల్ని ఆమె ఎలా చాకి వాళ్ళు ఎలా వృద్ధులకు తెస్తుందండి. ప్రతిరోజు మాకు సెలవులు ఇచ్చినప్పుడు ఆమె మా ఇంటికి వచ్చేది, మా అమ్మ దగ్గరకు వచ్చేది అనమాట. అక్క అంటే మా అమ్మ చిన్నది, మా పాతమ్మ నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, పెద్ద బాబా చదువుకుంటా ఉంది, చిన్న బాబా చదువుకుంటా ఉంది, ఇంకో చిన్న అమ్మాయి ఉంది, 2 కొడుకులు ఉన్నారు, నేను ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా బాధపడాలని చెప్పి చాలా దుఃఖిస్తూ ఉండేదండి.
చాలా దుఃఖిస్తూ ఉండేది. ఆమె ఏదో చిన్న పని చేసుకుంటా ఆ బిడ్డల్ని పోషిస్తున్న రోజులు. ఒక రోజు నాకు బాగా గుర్తుందండి. వాళ్ళ యొక్క రెండో కూతురు ఆ బయట ఉండదండి కత్తమ్మ చెట్లు ఉన్నాయి కదా, ఆ కత్తమ్మ చెట్లు పొలంలో ఏరుకొని అండ వండుకునే స్థితి వాళ్ళది. అలా అయిపోయిందండి, అలా అయిపోయింది. పాపం ఎవరు వాళ్ళు సాకే వాళ్ళు లేరండి. అలాంటి స్థితిలో నుంచి దేవుని నమ్ముకున్నందుకు, దేవుని ఆశ్రయించినందుకు, వాళ్ళు క్రైస్తవులే, కొన్ని కాలం వాళ్ళు శ్రమ పడ్డారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థిక పరంగా చాలా పేదరికాన్ని అనుభవించినప్పటికీ ఆ ఇంట్లో నుంచి పెద్దక్క స్కూల్ అసిస్టెంట్ అయ్యింది, గవర్నమెంట్ జాబ్ కొట్టింది. రెండో అక్క హెడ్ నర్స్ అయ్యింది, నర్సుగా పనిచేస్తుంది ప్రజెంట్ రాపూర్లో. మూడో అన్న పోలీస్ అయ్యాడు. హల్లేలూయా, గట్టిగా చెప్పండి. ఆమె ఈ బిడ్డలని ఎలా చాకాలని కృంగిపోవాలా. ప్రతి దినము కూడా ఆ బిడ్డల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఆమె ప్రార్థన నేర్పించిందంట. అరే మనం దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా మాకు వస్త్రములు లేవు నాయన, మాకు వస్త్రములు దయచేయి ప్రభువా. ప్రభువా మాకు ఆహారం లేదనైనా, మాకు ఆహారం దయచేయి ప్రభువా. నేను చదువుకుంటున్నాను ఆయన, నా జ్ఞానం దయచే ప్రభు. జ్ఞానం దయచేస్తా వచ్చాడండి. వాళ్ళ బిడ్డలందరూ కూడా వెల్ సెటిల్డ్గా ఉన్నారండి. అంటే కేవలము దేవుని నమ్ముకొని జీవించి విశ్వాసముతో ముందుకు సాగుతూ వచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళని వదలకుండా విడవకుండా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మరుస్తాడు అలాంటి వాళ్ళని. అనుదినము కన్నీరుతో ప్రార్థిస్తున్న ఆ యొక్క తల్లి ప్రార్థన దేవుడు వినకుండా ఉంటాడా? మా అమ్మ చెప్తా వచ్చేది, నాకు బాగా గుర్తుందండి. అమ్మా ఏం కాదులే పాస్టరమ్మా, ఏం కాదులే, ఏదో ఒక రోజు నీ బిడ్డలు వృద్ధిలోకి వస్తారు, నువ్వు గర్వపడే రోజు వస్తుంది, నువ్వు సంతోషించే రోజు వస్తుంది. వచ్చింది కూడా, మా కళ్ళతో నేను చూసామండి. పెద్దక్క ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చేసింది అక్క. రెండాక దేనికి పనికి రాకుండా ఉంది. తన తండ్రి ఫెయిల్ అయినా కానీ ఇప్పుడు ఒక నర్సుగా గవర్నమెంట్ యొక్క హాస్పిటల్లో పనిచేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తానంటే నువ్వు కృంగిపోకూడదు. నీ అంగలార్పును దేవుడు నాట్యంగా చేస్తాడు. ఈ కుటుంబంగానే కాదండి, వచ్చిన మీ అందరితో కూడా, నాతో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు నేను సంతోషాన్ని కలుగజేస్తాను. అయితే నువ్వేం చేయాలి? దేవునితో మౌనంగా ఉండి ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు నీకు కుటుంబానే కాదు, నీ ద్వారా ఈ సమాజాన్ని, ఆ సమాజం ద్వారా అనేక మంది దీవెనకర మార్గంలో నడిపించడానికి దేవుడు నిన్ను ఆయుధంగా పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కేంద్ర బిందువుగా ఉంటావు. అనేక మంది నువ్వు చారదీసేదాలుగా ఉంటావు. అనేక మందికి నువ్వు ఓదార్చే స్థితిలో నువ్వు ఉంటావు. అనేక మందిని దీవించడానికి నువ్వు ఇష్టపడతావు. అనేక మంది నీ దగ్గరకు వచ్చి అక్క అక్క నా కోసం ప్రార్థన చేయక్క, అక్క 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 అని నీ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోని పరిస్థితి నీకు వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే నువ్వు కష్టాలకి కృంగిపోకుండా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గలవారెడల దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. అవి కంటికి కనబడవు, అవి చెవికి వినబడవు, మన హృదయానికి అవి ఏం చేయమంట గోచారము కాలేవు. ఎవరు కూడా ఊహించలేరండి, ఎవరు కూడా ఊహించలేరు. ఎప్పుడు నువ్వు నేను కూడా దేవుని యొక్క బాటలో మనం నడుస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యందు భయభక్తి గల దేవుడు దయ చూపేవాడుగా ఉంటాడు. దేవుడు నిన్ను దీవించకుండా ఉండడు. ఇక్కడ మనం అందరూ కూడా కూడిన మనం అంతా కూడా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మన హృదయాన్ని తెరవాలి. ఓ గాడ్ ప్లీజ్, అయ్యా దయచేసి నన్ను చూడు, నన్ను ఆదరించు ప్రభువా. నా కుటుంబ పరిస్థితి ఇది, నాకు ఆదరణ చెప్పిన వాళ్ళు లేరు, నేను సరైన మార్గంలో నడిపించే వాళ్ళు లేరు, నా ఎందుకు జాలపడేవాడు ఒక్కరు లేరు ప్రభువా. అయ్యా అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రభు యొక్క పాదాల మీద పడినప్పుడు ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, ఆ పాస్టర్ గారు ప్రతిరోజు సాయంత్రం మా అమ్మ దగ్గరకు వచ్చి నేను సెలవుల్లో ఉన్నప్పుడు వింటా ఉండేదాన్ని. ఆమె కన్నీరు కారుస్తా వచ్చిందండి. నిజంగా వాళ్ళ జీవితాన్ని మా కళ్ళెదుటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కేవలం మా నాన్నగారు పాస్టర్గా పనిచేసిన దాన్ని. హల్లెలూయా. ఆయన భూమి మీద లేడు, ఆయన చనిపోయాడు. అయినా దేవుడు మర్చాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని మర్చాడా? దేవుడు మర్చిపోని దేవుడు అండి.
మనమైనా మరుస్తాం కానీ దేవుడు మనల్ని మర్చిపోని దేవుడు. హల్లెలూయా. వాళ్ళ నాన్న పాస్టర్ గా పనిచేశారు, ఆమె దీనిమెల్లా ప్రార్థిస్తుంది. వాళ్ళ నాన్న లేకుండా ఉన్నప్పటికీ దేవుడు తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ కుటుంబం అంతా కూడా, ఆ కుటుంబంలో నుంచి ఒక పోలీసు, ఆ కుటుంబంలో నుంచి ఒక నర్సు, ఆ కుటుంబంలో నుంచి ఒక టీచర్, గుడ్ ఫ్యామిలీ. దేవుడిని ఎంత గొప్ప కార్యాలు చేస్తా వచ్చాడు. హల్లెలూయా. కేవలం దేవుని యందు భయభక్తి కలిగి కన్నీటి ప్రార్థన చేసినందుకు. మా అమ్మ అలా చెప్తా ఉండదు, ఇదిగో పెద్దక్క చూడు ఎంత చక్కగా చదువుకునిందో, యూనివర్సిటీలో చదువుతుందంట, నువ్వు చక్కగా చదువుకోవాలని ఆమె గురించి మా అమ్మ చెప్తా ఉండేది నాకు. అంటే మన ముందు ఎవరైనా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బాణలు నడవాలని చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం దేవునికి భయకరంగా జీవించాలని ప్రభు మనకు తెలియజేస్తా వస్తున్నాడు. హల్లెలూయా. అలాగే ద్వితీయోపదేశ కాండం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము. తీసారమ్మా 14వ అధ్యాయం. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలకును నీ ఇంటనున్న పరదేశులకును తండ్రి లేని వారును విధవరాళ్లను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ కుటుంబం లేని స్థితిలో ఉండొచ్చేమో, ఒకవేళ ఈ కుటుంబము పేదరిక స్థితిలో ఉండొచ్చేమో, ఒకవేళ ఈ కుటుంబము దీని స్థితిలో ఉండొచ్చేమో, ఏదో ఒక రోజు నా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వస్తాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారి వైపు తిరిగి ఉండని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కుప్పల మీద నుంచి దీనులను దరిద్రులను పైకి లేవనెత్తేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఎవరు ఊహిస్తారండి? ఎవరు ఊహిస్తారు? అంటే మీ కుటుంబానికి జాలిగా చక్కగా దేవుని భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు అనేక మంది నీ దగ్గరకు వస్తారంట. అనేక మంది విధవరాలు నీ ఇంటికి వస్తారు, అనేక మంది తండ్రి లేని వాళ్ళు నీ ఇంటికి వస్తారు, అనేక మంది అనాథులు నీ ఇంటిలోకి వచ్చి చారదీస్తారు. కారణం ఏంటంటే నీవు దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు అలా ఉన్నప్పుడు అనేక మందికి నువ్వు దీవెనకరంగా మారబోతావు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ప్రతిరోజు కూడా నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నీకు ఇచ్చిన బిడ్డను బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దీని వల్ల ప్రార్థిస్తూ ఉన్నప్పుడే ప్రభు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉంది బైబిల్లో, అక్క తబిత అన్న అమ్మాయి ఒక విధవరాలు, భర్త లేడు. ఆమె అనేక మందికంట ఆమె సహాయం చేస్తా వచ్చిందంట. ఒక విధవరాలు ఎలా సహాయం చేయగలుగుతుంది? ఒక విధవరాలు ఎదురుస్తేనే ఈ లోకం అనే పక్క తిరిగి పక్కకి వెళ్తారండి. ఎంత నమ్మకాలండి, ఎంత నీచుగా భారతి. హల్లెలూయా. అంటే పక్కకి వెళ్ళిపోతారండి. అదే మనిషి కదా, ఎందుకంత ఆశ? అలాంటి వాళ్ళని ఏదైనా పెళ్లి కానీ లేకపోతే మంచి శుభకారాలకి తీసుకురారండి సమాజం. హల్లెలూయా. మన తండ్రి ఏం చెప్తున్నాడంటే, తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాను, విధవరాలకి దేవుడు ఎంత న్యాయం చేసేవాడుగా ఉంటాడని ప్రభు మనకు తెలియజేస్తా వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తబితనామి చనిపోయినప్పుడు, బాగా వినాల, ఈ తబితనామి చనిపోయినప్పుడు అనేక మంది వచ్చి ఆ గృహంలో ఆమె కొరకు ఏడుస్తున్నారంట. ఒక విధవరాల కోసం అంతమంది వచ్చాడు, అవసరమా? ఆమె ఏ సహాయం చేస్తా వచ్చింది? ఎంత ప్రేమతో వాళ్ళందరినీ ప్రేమించుంటదండి. దేవుని యొక్క ప్రేమతో వాళ్ళందరినీ కూడా ఆమె ఆకట్టుకుంటూ వచ్చిందంట. అమ్మా, అక్క బాగున్నారా? బాగున్నాడా? ఎలా తింటున్నారు? ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉన్నాయా? నేను ఉన్నానులే, నేను ప్రార్థన చేస్తాను లేక, ప్రభు సహాయం చేస్తాను లేక అనేటువంటి ధైర్యం ఇవ్వాలి, అని ఆత్మస్థైర్యం నింపాలి. అలా నువ్వు ఎప్పుడు నింపగలవు అంటే దేవునితో నువ్వు దేవునితో సహవాసం కలిగి ప్రతిరోజు కూడా ప్రార్థన జీవితంలో గడుపుతా ఉంటే అలాంటి ధైర్యం నువ్వు ఇవ్వగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తబిత యొక్క స్త్రీ చనిపోయినప్పుడు, ఈ విధవరాలు చనిపోయినప్పుడు అనేక మంది వచ్చి అయ్యో తబిత నువ్వు మరణించావా అని ఏడుస్తూ కేకలు పెట్టారంట. ఏంటి అని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, మేము బతుకున్నప్పుడు ఆమె బతుకున్నప్పుడు మా కోసం అనేక మంది గుడ్డలు కుట్టించిందండి, ఫ్రీగా మమ్మల్ని ఆదరించిందండి, తనలాగే విధవరాన్ని ఆదరించిందండి, నాకు మా అమ్మ నాన్న లేరండి, మమ్మల్ని ఆదరించింది ఆ తల్లి అని
ఆమె గురించి గొప్పగా సాక్ష్యం చెప్పుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబం గురించి కూడా గొప్పగా సాక్ష్యం చెప్పే రోజు వస్తాయి. ఎప్పుడు తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్ముకున్నప్పుడు, ఆయన మీద నువ్వు ఆనుకొని జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు ఈ కుటుంబంలో కూడా బలమైన కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. నమ్మాలి. నువ్వు నమ్మితే ఆయన మహిమ చూస్తావని ప్రభు మనకు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడండి. చాలా మందికి చాలా ఆలోచన, తండ్రి లేని బిడ్డ అయినా కానీ, తల్లి లేని బిడ్డ అయినా కానీ, ఎదవరాలంటే చాలా కొంత వాళ్ళకి ఏమంటారు, దాన్ని చులకనగా చూస్తారండి, చులకనగా చూస్తారు. ఒక ఆమె వచ్చిందంట, ఒక ఆమె యేసన్న దగ్గరకు వచ్చిందంట. యేసన్నా అయ్యా నా కోసం ప్రార్థన చేయ పాస్టర్ గారు అనిందంట. అమ్మా ఏంటమ్మా ఏమి అంతలా ఉన్న కన్నీరు గరుస్తూ ఉందంటే, ఏమి లేదయ్యా, అన్యాయంగా నా ఇంటి స్థలాన్ని ఇదిగో మా ఊరు సర్పంచ్ తీసుకున్నాడయ్యా. ఏమన్నాడే, ముసలానా నీకెందుకు అన్నాడు, నీకెందుకు స్థలం అన్నాడు, నీకెవరు లేరు కదా అన్నాడు. నాకెవరు లేరయ్యా, నిజంగానే నా బిడ్డలందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో నేను ఒక్కదానే జీవిస్తా ఉన్నాను. ఈ ఇంటి స్థలాన్ని కూడా ఇదిగో మా ఊరు సర్పంచి అంట లాక్కునేసాడయ్యా. అందుకని నాకేమి దిక్కు తోచుక ఇదిగో నీ సన్నిధానంలోకి వచ్చి ప్రార్థిస్తున్నాను అయ్యా అని చెప్పేసి యేసన్న గారితో చెప్పిందండి. ఆయన ప్రార్థించాడ, ప్రభువా ఎవరు లేని ఈ బిడ్డలేడలా కృప చూపువాడు నువ్వే, దయ చూపువాడు నువ్వే, న్యాయంగా ఆ బిడ్డకి ప్రభువా అయ్యా న్యాయం జరగాలి ప్రభు అని ప్రార్థించి ఆమెని మంచితనంగా మాట్లాడి ప్రేమతో మాట్లాడి అలా పంపించాడు. అలా చేశాడు వాడా, కేసు పెట్టబోయావా, నేను కూడా వస్తాను ఎలాంటి సలహాలు ఇస్తుంటారండి కొంతమంది. అలా చేయకూడదు సుమా. హల్లెలూయా. నీకు బలం ఎవరు లేరా, వాళ్ళందరూ తీసుకురా ఫోన్ చేసి, వాళ్ళు వీళ్ళు కొట్లాడు, వాళ్ళు జైల్లో ఉండరు, నీ వరకు హ్యాపీగా ఉండరు. అలా చెప్పలేదండి. హల్లెలూయా. ఆదరణకరమైన మాటలు మనం మాట్లాడాలి, మనుషుల్ని ఉజ్జీవింపజేసే మాటలు మనం మాట్లాడాలి, మనిషిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే మాటలు మనం మాట్లాడాలి, మంచి మార్గంలో నడిపించే మాటలు మనం మాట్లాడాలి. ఆమె వెళ్ళిందంట, ప్రార్థన చేసిందంట, యేసయ్యా యేసయ్యా మా సర్పంచ్ యొక్క మనసును మార్చేయగా ప్రార్థన చేసిందంట. ఆయన ఏం మాత్రం వెళ్ళలేదంట. మనుషులు అదే రంటని చెప్పి కూలర్లు తెచ్చి నీట్గా అవసరంగా అవన్నీ ఉంటాయి కదండి, గుంటలు లోడాడంట, దానికి శంకుస్థాపన చేస్తారు కదా. హలో హలో రండి, ఆ ఊరు సర్పంచ్ రండి, తొందరగా మీరు శంకుస్థాపన చేయాలని చెప్పాడంట. వస్తా ఎనక తిరగతా ఆ గుంట్లో పడి 2 కాళ్ళు ఇరిగిపోయినాయంట, 2 చేతులు ఇంకా హలోలే గిల్లేలా. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారంట. హాస్పిటల్ తీసుకెళ్ళి అయ్యా నీ 2 కాళ్ళు నీ 2 చేతులు పనిచేయడం ఏంటి కారణం అని ఆలోచిస్తూ ఉన్నాడంట. అప్పుడు ఈ ముసలానికి తెలిసిందంట, అమ్మా నీ స్థలం ఆయన అన్యాయంగా తీసుకున్నాడు కదా, ఆయన పాపం కాళ్ళు విరిగిపోయినాయంట, శంకుస్థాపన రోజు హాస్పిటల్లో ఉన్నారంట అని ఆమె చెప్పినప్పుడు ఆమె ఏమన్నానండి, పని సచ్చినోడు కాళ్ళు ఇరిగిపోవాలి, చెయ్యి ఇరిగిపోవాలి, అన్యాయంగా నాకు తీసుకున్నాడని ఆమె అనలేదండి. ఎంత విశ్వాసమో చూడండి. పొడుగు వారి యొక్క మేలు మనము ఆస్వాదించాలి, కోరుకోవాలి. ఆమె వెళ్ళిందంట, అయ్యో పాప మౌనాలా జరిగిందా, సరేలే నా వంతు నేను వెళ్తానని చెప్పి ఫ్రూట్స్ అన్నీ తీసుకొని పతా ఉందండి ఆయన దగ్గరికి. అప్పుడు అక్కడ ఆయన దగ్గర వాళ్ళు చెప్పారంట, సర్పంచ్ దగ్గర, అయ్యా నువ్వు ఎవరైతే స్థలం తీసుకున్నావో ఆవిడ వస్తుందండి. అయ్యో ఆమె తీసుకోవడం వల్ల కదయ్యా నాకు ఈ ఇబ్బంది, ఆమె స్థలం తీసుకోవడం వల్ల కదా నాకు ఈ పరిస్థితి. అవేందంట, అయ్యా అయ్యో ఎంత జాగ్రత్తగా నడవచ్చు కదయ్యా ఆ గుంట దగ్గర, ఇదిగోయ్యా నువ్వు బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నానంటే ఆ మనిషి లేచి, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఏ దేవుని ఆరాధిస్తున్నావు చెప్పు, నువ్వు ఏ దేవుని ప్రార్థిస్తున్నావు చెప్పు, నేను అన్యాయంగా ప్రవర్తించాను, నువ్వు నన్ను దోషిగా చూడకుండా ఒక బిడ్డ వల్లే చేస్తావు పద, నీ దేవుడు నేను వస్తానని చెప్పి పరిగెత్తుకుంటా దేవుని యొక్క మందిరంలోకి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నడుచుకుంటా వచ్చాడు ఆయన భాగ్యం తర్వాత. అంటే ఒక వ్యక్తి అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి రావాలంటే, అపనమ్మకంలో నుంచి నమ్మకంలోకి రావాలంటే నీ జీవితాన్ని త్యాగం చేయాలి. తన స్థలం పోయింది, అంక అన్యాయమే జరిగింది, అది న్యాయం జరగాల, అయినను ఆమె ఏం చేసిందంట, క్షమిస్తా వచ్చింది. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని క్షమించే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. తండ్రి లేని వాళ్ళకి, విధవరాలకి ఆయన నాయకత్వగా ఉంటాడు. కుటుంబంలో ఎవరు లేరని చెప్పిన అరుసుగా చూస్తారు, వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. గట్టిగా చెప్పండి, పట్టండి, చెదలేవండి, మీకు చెదలు పెట్టండి. హల్లెలూయా. వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. సర్వీస్
సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈ సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ అని చెప్తా వచ్చినాను. నా దేవుడు నాకు కృప చూపిస్తా వచ్చాడు కాబట్టి నేను కూడా నీకు ఆ విధంగా కృప చూపిస్తా వచ్చానని చెప్పి అని చెప్పుకుంటా వచ్చి. చూడండి, ఒక మూర్ఖుడు, ఒక అన్యాయస్తుడు, ఒక తిరుగుబాటు కలిగిన వ్యక్తి, ఒక మనిషి కాకుండా ఒక జంతువుగా బిహేవ్ చేసిన వ్యక్తి, లెక్క చేయలేనటువంటి ఆ యొక్క వ్యక్తి ఒక విధవరాల వల్ల ఎలా మార్చబడ్డాడు. హల్లెలూయా.